ఏపీ భూభాగంలో ఉన్న యానంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు జనం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఏపీలోని కాకినాడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యానం పుదుచ్చేరి పరిపాలనలోకి వస్తోంది. ఇక తమిళనాడులో ఎలక్షన్ హీట్ కంటిన్యూ అవుతోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా డీఎంకే స్టాలిన్ ను గద్దెదింపడమే టార్గెట్ గా ఏఐఏడీఎంకే తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే తమిళనాడులో నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా ఇవాల్టితో నామినేషన్ల విత్డ్రా గడువు కూడా ముగియబోతోంది. నామినేషన్ల విత్డ్రాతో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఫైనల్ కాబోతోంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళనాడు ఎన్నికలు కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు. మార్చి 30 నుంచి నామినేషన్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అట్లాగే ఏప్రిల్ 6 వరకు కూడా కొనసాగింది. ఏప్రిల్ 7 అంటే మొన్న ఏదైతే స్క్రూటినీ ఉంది, ఇక ఈవేళ నామినేషన్ల చివరి రోజు. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంది. దాదాపుగా సుమారుగా 7,000కు పైగా మొత్తం అంటే ఇండిపెండెంట్ అంతా కలిపి 7,000కు పైగా నామినేషన్ దాఖలయ్యాయి. కొంతవరకు స్క్రూటినీలో ఎగిరిపోవడం జరిగింది. చివరకు ఈవేళ సుమారుగా 4,000 అప్లికేషన్లు అంటే దరఖాస్తులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఇవాళ ఎంతమంది దాన్ని విత్డ్రా చేసుకుంటారో దాన్ని బట్టి ఫైనల్ గా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలవబోతోంది. ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున ట్రయాంగిల్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఏదైతే అధికార డిఎంకే ప్రతిపక్ష అన్నా డిఎంకే మధ్యలో టీవీకే పార్టీ సంచలనంగా వచ్చిన విజయ్ టీవీకే పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రధానంగా మనం చూసాం, ఏదైతే ఆపద్ధర్మ సీఎం గా ఉన్న స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన 2011 నుంచి అక్కడే పోటీ చేసిన తర్వాత 15 ఏళ్లుగా ఆయన కొలత్తూరు స్థానంలోనే పోటీ చేస్తున్నారు. ఇక ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నేత అన్నా డిఎంకే అధినేత అయిన పళనిస్వామి, ఎడప్పాడి పళనిస్వామి అంటారు, ఆయన స్థానం కూడా ఎడప్పాడి. ఈ దఫా కూడా ఆయన ఎడప్పాడి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటున్నారు. ఇక ప్రధానంగా టీడీపీ అధినేత విజయ్ అనూహ్యంగా 2 స్థానాల నుంచి బరిలో ఉంటున్నారు. ప్రధానంగా పెరంబూర్, చెన్నై శివార్లోని పెరంబూర్, అట్లాగే తిరుచిగా పిలిచే తిరుచిరాపల్లి, ఈ 2 స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. 2 చోట్ల కూడా ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రధానంగా మొత్తం ట్రయాంగిల్ ఫైట్, అన్ని స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో అందరూ కూడా దూసుకుపోతున్నారు. ఎవరికి వారు తిరిగి తమకే అధికారం దక్కుతుందని డిఎంకే, ప్రధాన ప్రతిపక్షం కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధిస్తామని అన్నా డిఎంకేలు ధీమా కనిపిస్తుంటే, ఇద్దరికి ఒకేసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పి మొత్తం 234 అసెంబ్లీ సెగ్మెంట్ కు డైరెక్ట్ గా అంటే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తూ విజయ్ సంచలనంగా ఇవాళ బరిలో నిలిచారు. ఆయనకు అనేక ఆఫర్లు వచ్చినాయి. డిఎంకే నుంచి కూటమిలో చేరాలని, అన్నా డిఎంకే నుంచి ఎన్డీఏ పక్షాల నుంచి కూడా అనేక ఆఫర్ వచ్చినా కూడా వేటిని తిరస్కరించు 234 స్థానాలు అంటే అన్ని స్థానాలకు కూడా టీవీకే పోటీ చేస్తుంది. ఇంకా మనకు తెలుసు డిఎంకే ముందు పెట్టుకుని అక్కడ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నట్టుగా తెలిసింది. మొత్తంగా పోటీ అయితే హోరాగా కొనసాగుతుంది. ఇక ఈవేళ ఉపసంహరణలు పూర్తయిపోతే ఈ సాయంత్రం నుంచి ప్రచారం మరింత ముమ్మరంగా జరగబోతుంది. మనకు తెలుసు ఏప్రిల్ 23వ తేదీ అంటే ఈ నెల 23వ తేదీ తమిళనాడు ఎన్నికలు జరగబోతోంది. చరిత్ర సృష్టిస్తూ గతంలో జయలలిత ఎలాగైతే వరుసగా 2 సార్లు విజయ్ సాధించి ఒక తమిళనాడు చరిత్ర తిరగరాసిందో అదే రికార్డు ఇవాళ మరోసారి తాము విజయం చేయబోతున్నామంటూ డిఎంకేలో ధీమా కనిపిస్తుంది. సంచలన విజయం సాధించి సీఎం అవుతానని విజయ్ అయితే చాలా ధీమాగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.